హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు అయితే నేను శివరాత్రికి ప్రసాదం ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి. ఇలా బఠానాలు అనేసి నానబెట్టేసుకున్నానండి. ఒక 10 అవర్స్ అన్న ఈ బఠానాలన్నీ మనం నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకున్నాక ఇలా కుక్కర్లో పెట్టేసి మనము ఒక 5 విజిల్స్ అన్న రావాలండి. లేకపోతే అది ఉడకదండి. ఇలా బాగా చూడండి, ఇలా బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇది శివరాత్రి రోజు ప్రసాదంగా చేసుకున్నాను నేనైతే. ఇవి కొంతమంది గుగ్గులు కూడా చేసుకుంటారు, నేనైతే ఇవి చేసుకున్నాను. దీనికి నెక్స్ట్ పోపు వేసుకుందామని చెప్పి తినడానికి ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. కావాలి శనగపప్పు, ఉద్దిపప్పు, పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి, కొత్తిమీర ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకుంటే మనకు చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ బఠానాలన్నీ మెత్తగా ఉడికిపోయాయని చెక్ చేసుకొని ఒకసారి స్టవ్ పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక 1 స్పూన్ వేసుకుంటే చాలా, ఎక్కువ అక్కర్లేదు. అందులోనే ఒక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలండి. శనగపప్పు, ఉద్దిపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. దీన్ని మనం వేగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా పోపు వేసుకొని కొబ్బరి వేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను ఈ శనగల్లోనే ఉప్పు వేసేసి ఉడకబెట్టేసాను. కావాలంటే మనము టేస్ట్ చూసి మళ్ళీ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి ప్రిపేర్ చేసుకోవడము. ఆయిల్ మనకు తక్కువ అనిపిస్తే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు వేగాలి కాబట్టి దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది వేగేంత వరకు వెయిట్ చేసి మనం ఉడికించుకున్నాం కదండి బఠానీలు, అది వేసేసుకోవాలండి. చూడండి, అన్నీ వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు వేసేసుకున్నాను నేను. చూడండి, సాల్ట్, ఇంగు వేసుకున్నానండి. అన్నీ ఒకసారి వేసేసుకొని కలిపేసుకుంటే బాగుంటుందండి మనకి. కొబ్బరి అది మిక్సీలో పట్టుకున్నాం కదండి. కొత్తిమీర మనం మధ్యలో పిల్లలు తీసేస్తారని చెప్పి నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను తగినంత. మీకు కావాలంటే అలాగైనా కట్ చేసి సన్నగా వేసుకోవచ్చండి. చూడండి, బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని కొంచెంసేపు మనం స్టవ్ మీద పెడితే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. టేస్ట్ చేసి చూసి మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తేనే వేసుకోండి. ఎప్పుడైనా మనం శివరాత్రి అప్పుడే కాకుండా ఎప్పుడైనా కూడా ఇలా స్నాక్స్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి ఈవినింగ్ టైం పిల్లలకి. పైగా మనకి ఇందులో ఎక్కువగా మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిదండి మనకి. ఒక 2 మినిట్స్ వరకు అలాగే పెట్టేసుకొని మనము తీసి సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా కాసేపు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా మనకు కొబ్బరి వేగిపోయిందండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ అన్నా మనము స్టవ్ మీద ఉంచితే అలాగా బాగా వేగుతుందండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ట్రై చేసి చూసి ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. మీకు కారం కూడా ఇంకా కావాలంటే కారపొడి యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది నాకైతే, అందుకని నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇది బాక్స్లో తీసి పెట్టేసుకొని ఈవినింగ్ కాణిపాకం వెళ్తున్నామండి. కాణిపాకంకు తీసుకెళ్దామని చెప్పి ప్యాక్ చేసేసుకున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రెస్.